వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు డాటా అనలిస్ట్ కావాలనుకుంటున్నారా? మీకు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి స్కిల్స్ అవసరమో డాటా అనలిస్ట్ సంబంధించి చూద్దాం. సో డాటా అనలిస్ట్ జాబ్కి అయితే చాలా డిమాండ్ ఉంది. సో దీనిలో అయితే ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డాటా అనలిస్ట్ జాబ్స్ పైన మనకు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం. ఫస్ట్ డాటా అనలిస్ట్ స్కిల్స్ ఏమంటే ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్. సో ఏమేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలంటే ఇక్కడ మనకి పైథాన్ లేదా పైథాన్ లేదా ఆర్ లాంగ్వేజెస్ కావాలి. కాబట్టి మనం ఎక్కువగా చాలామంది ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే పైథానే. ఒకవేళ మీరు ఆర్ ప్రిఫర్ చేస్తే ఆర్ అండి. సో మనం ఇక్కడ నేను ఎక్కువ పైథాన్ సజెస్ట్ చేస్తుంటున్నాం మనం. ఎందుకంటే పైథాన్కు మనకు ఎక్కువ కమ్యూనిటీ కావచ్చు, యూజ్ లైబ్రరీస్ ఉన్నాయి. సో పైథాన్ లైబ్రరీస్ ఇక్కడ మనకు చాలా యూజ్ అవుతాయండి. దీంట్లో కూడా డాటాకి సంబంధించి మనం పైథాన్ లైబ్రరీస్ యూజ్ అవుతాయి. సో పైథాన్ మనం ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు. పైథాన్ ఫ్రీ కోర్స్ ఉంది మన యూట్యూబ్ ఛానల్లోనే, అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. అదేవిధంగా రాస్తాను నేనైతే ఆర్ అని, మీ ఇష్టం. తర్వాత ఎస్క్యూఎల్ కావచ్చు. ఓకే, ఇంకా మీరు తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు మనకు పైథాన్ ఆర్ లేకపోతే ఎస్క్యూఎల్ కూడా మనకు కావాలి. ఓకే, ఎస్క్యూఎల్ కూడా అవసరం పడుతుంది. తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో మనకు స్టాటిస్టిక్స్ కూడా కావాలి, ప్రాబబిలిటీ అనేది మనకు అవసరం. తర్వాత మ్యాథమెటిక్స్ కూడా కొద్ది వరకు అవసరం పడుతుంది. ఈ ఎంతవరకు అవసరం పడుతున్నదని కూడా నేను వీడియో చేశాను, సెపరేట్గా ఒక వీడియో ఉంటుంది. సో డాటాలకు సంబంధించి ఎంత మ్యాథ్స్ అవసరం అనేది ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కూడా అవసరం పడుతుంది. లైక్ ఏమేమి ప్రాబబిలిటీ కావచ్చు, లీనియర్ ఆల్జీబ్రా కావచ్చు, కొన్ని అవసరం పడతాయిగా, వాటిని మనం నేర్చుకోవాలి. తర్వాత డాటా బ్రాండింగ్ అండ్ క్లీనింగ్. సో మనకు డాటా క్లీనింగ్ టెక్నిక్స్ తెలియాలి. మనం తీసుకునేది రా డాటాని మన బిజినెస్ అనలిస్ట్ డాటా అనలిస్ట్ ఏం చేస్తున్నాడు, ఈ రా డాటాని క్లీన్ చేసే టెక్నిక్ తెలియాలి. అదేవిధంగా వీటిని అనలైజ్ చేసేసి వాటి నుంచి ఇన్సైట్స్ కనుక్కుంటారు. ఆ ఇన్సైట్స్ ఏమవుతుంది, మనకు బిజినెస్ పరంగా యూజ్ అవుతాయి. సో బిజినెస్ పరంగా యూజ్ కావడానికి మనకు ఇన్సైట్స్ అనేవి ఎవరు డాటా అనలిస్ట్ అనేవాడు తీస్తాడు. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే డాటా క్లీనింగ్ టెక్నిక్స్ కావచ్చు, డాటా బ్రాండింగ్ ప్రాసెస్ మనకి ఇవి ఐడియా ఉండాలి. తర్వాత మెషిన్ లెర్నింగ్ అండ్ ప్రిడిక్టివ్ మోడలింగ్. సో మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మీకు ఐడియా ఉండాలి. అదేవిధంగా సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని ఉంటాయి. అలా వాటిని నేర్చుకోండి. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఓకే, నేను ఆల్రెడీ ఇంతకుముందే క్లియర్గా డాటా అనలిస్ట్కి సంబంధించి రోడ్ మ్యాప్ చేశానండి, అది చూడండి. అదేవిధంగా ఇక్కడ నేను మెయిన్ స్కిల్స్ ఏం అవసరం అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? సో సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇవన్నీ కూడా మనకు మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన ఆల్గరిథమ్స్ కొన్ని ఐడియా ఉండాలి. ఓకే, తర్వాత బిజినెస్ పర్పస్ మనం మీకు ఏ విధంగా యూజ్ చేయాలనేది, ఇన్సైట్స్ ఏ విధంగా బిజినెస్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి మీకు బిజినెస్ సంబంధించి. సో బిజినెస్ పరంగా మీకు డాటాని సంబంధించి కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇవన్నీ మనకు అవసరం అండి. అదేవిధంగా కొందరు మనకు పవర్ బిఐ విజువలైజేషన్ టూల్ కావచ్చు, ఎక్సెల్ టూల్, ఎక్సెల్ కూడా అవసరం పడుతుంది. సో మనకు ఇవన్నీ కూడా డాటాలకు సంబంధించి స్కిల్స్ అండి. సో మీరు డాటా అనలిస్ట్ కావాలనుకుంటే ఫస్ట్ పైథాన్ చూజ్ చేసుకుంటారా, లేకపోతే ఆర్ చూజ్ చేసుకుంటారా, మీ ఇష్టం. తర్వాత ఎస్క్యూఎల్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ బిఐ కావచ్చు, అదేవిధంగా మిషన్ లెర్నింగ్ సంబంధించి కొన్ని ఆల్గరిథమ్స్ కావచ్చు. ఓకే, తర్వాత డాటా క్లీనింగ్ టెక్నిక్స్ కావచ్చు. ఇలా మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రాజెక్ట్ చేయాలి. ప్రాజెక్ట్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ చేయండి. సో ప్రాజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు రెజ్యూమ్లో పెట్టుకొని జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేయండి. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ క్రియేట్ చేసి అక్కడ ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అవుతూ జాబ్స్ వెతుక్కోండి. చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది డాటా అనలిస్ట్కి ప్రజెంట్. అదేవిధంగా మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితేనైతే ఇంకా ఎక్కువ, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ఎక్కువ డిమాండ్ ఉంది. సో కంపేర్ టు ఫ్రెషర్స్ కంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఇది క్లారిటీ ఉండాలి మీకు కూడా, సో నేర్చుకునే వాళ్ళకి. సో ఇదండి వీడియో. సో మీరు కనుక పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. కామెంట్ సెక్షన్లో నేను డీటెయిల్స్ ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.